మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ నమ్మించి గొంతు కోసింది పాకిస్తాన్. ఇజ్రాయెల్తో యుద్ధంలో మద్దతిస్తామని హామీ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లంచ్ పార్టీకి పొంగిపోయిన పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అమెరికాకు దాసోహమైపోయాడు. ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికాకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్న అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేయిస్తోంది. అయితే ఈ యుద్ధంలోకి అడుగు పెట్టడానికి 2 వారాల గడువు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఆసిమ్ మునీర్తో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు అలాగే వైమానిక సైనిక స్థావరాలను వాడుకుంటామని చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు పాకిస్తాన్ కూడా అంగీకారం తెలిపినట్టుగా కనిపిస్తోంది. ఆసిమ్ మునీర్తో భేటీ తర్వాత పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. అధికారికంగానే ఈ ప్రతిపాదన చేసింది. దీంతో పాకిస్తాన్ గంటల వ్యవధిలోనే ఇరాన్ కు వెన్నుపోటు పొడిచి అమెరికా వైపు నిలబడినట్టయింది. నిజానికి ఇరాన్ పాకిస్తాన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టుగా కూడా మనకు కనిపించింది. తమపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే పాకిస్తాన్ జెరూసలేం పైన అణుబాంబు వేస్తుందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఏ ప్రకటనను తిరస్కరించిన పాకిస్తాన్ ఇరాన్ గొంతు కోసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల్, అమెరికా ఇచ్చిన విందుకి పొంగిపోయి ఇరాన్ ను ముంచుతోందా పాకిస్తాన్? అలాగే పాకిస్తాన్ కూడా ఇరాన్ విషయంలో యూటర్న్ తీసుకుందా? అసలు ఆ లంచ్ భేటీలో ఏం జరిగిందని అనుకోవచ్చు అంటారు? దానికి చాలా స్పష్టంగా ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్కి వెన్నుపోటు పొడిచిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర వైట్ హౌస్లో లంచ్ పార్టీకి వెళ్ళారో ఆ లంచ్ పార్టీ మొత్తం అంతర్జాతీయ రాజకీయాన్నే మార్చేసింది. ఎందుకంటే ఆసిమ్ మునీర్కి ట్రంప్ చాలా ఆశలు పెట్టాడు. చాలా స్పష్టంగా, మీరు గనక మేము ఇరాన్పై చేసే యుద్ధానికి మద్దతిస్తే పాకిస్తాన్కి అమెరికా అన్ని విధాలా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీకు అణ్వాయుధాలు ఇస్తాం, అధునాతన టెక్నాలజీ ఇస్తాం, అధునాతన యుద్ధ విమానాలు ఇస్తాం, భారతదేశం పైన దాడి చేయడానికి కావాల్సిన పూర్తి ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తామని చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్కి హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న దాదాపు 4 ఎయిర్ బేసులు, పాకిస్తాన్లో ఉన్న 4 ఎయిర్ బేసులు ఇరాన్కి దగ్గరగా ఉంటాయి. అందులో 2 బలూచిస్తాన్లో ఉంటాయి. ఈ 4 ఎయిర్ బేసులతో పాటు ఇప్పటికే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అమెరికా ఆధీనంలోనే ఉంది పాకిస్తాన్లో. ఈ ఎయిర్ బేసులన్నింటినీ, సైనిక స్థావరాలన్నింటినీ ఒకవేళ ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికా రంగంలోకి దిగితే ఈ ఎయిర్ బేసులన్నింటినీ వాడుకునే ఉద్దేశంతోనే అమెరికా ఈ ఆఫర్ పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా చాలా స్పష్టంగా మొదటి నుంచి కోరుకుంటోంది అమెరికా తమ వైపు ఉంటే మరింత శక్తివంతంగా భారత్ పైన పోరాటం చేయొచ్చని. ఇప్పటికే పాకిస్తాన్కి చైనా దాదాపు అన్ని రకాల సహాయాలు అందిస్తోంది. పాకిస్తాన్కి కావాల్సిన న్యూక్లియర్ సపోర్ట్ చేసింది చైనా. న్యూక్లియర్ బాంబుల తయారీకి కావాల్సిన బ్లూ ప్రింట్ ఇచ్చింది. చైనా నుంచి న్యూక్లియర్ సైంటిస్టులను పంపించింది. అణుబాంబుల తయారీకి పాకిస్తాన్ బెదిరించింది భారత్ని. 130 అణుబాంబులు ఉన్నాయి, భారత్ పైన వేస్తామని. ఈ అణుబాంబుల తయారీకి చైనా సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో చైనాకి పాకిస్తాన్ మధ్య అనుబంధం మరింత బలపడుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక తెలివైన స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటే, పాకిస్తాన్ గుప్పెట్లో పెట్టుకోవడం వల్ల పశ్చిమాసియా దేశాలు, ఆ దేశాలపైన ఆ పెత్తనం చెలాయించవచ్చని ట్రంప్ ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే పాకిస్తాన్ని వల్లో వేసుకోవడానికి ఆయుధాలు ఇస్తాం, టెక్నాలజీని ఇస్తాం, అట్లాగే విమానాలు ఇస్తాం, అధునాతన విమానాలు ఇస్తామని రకరకాల ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఆఫర్లకి పాకిస్తాన్ అంగీకారం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆసిమ్ మునీర్ లంచ్ భేటీకి ట్రంప్తో ముగించుకొని పాకిస్తాన్ వచ్చారో, వచ్చిన వెంటనే పాకిస్తాన్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ నిన్న చెప్పాడు, ఆపింది పాకిస్తాన్, భారతే, నాకు సంబంధం లేదని నిన్న ఒక మాట చెప్పి అలా మళ్ళీ పాత పాట పాడారు డొనాల్డ్ ట్రంప్. నేనే పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపాను. ఇది 2 అతిపెద్ద న్యూక్లియర్ దేశాలు. ఈ 2 న్యూక్లియర్ దేశాల అణు యుద్ధాన్ని అడ్డుకున్నాను. అయినప్పటికీ నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదో అని ఆందోళన వ్యక్తం చేస్తూ తన ట్రంప్ ట్రూత్, దాని ఏదైతే సోషల్ మీడియా ఉందో అందులో పోస్ట్ చేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ చాలా స్వార్థంగా, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేయడమే. ఇప్పటికే
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఎటువంటి ఆర్థిక సహాయం చేయకూడదు, పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేస్తే ఆ డబ్బునంతా తీసుకెళ్లి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఆ ఉగ్రవాదం పెంచి పోషించడం వల్ల ఒక భారతదేశానికి మాత్రమే కాదు ఉగ్రవాదం అనేది మొత్తం ప్రపంచానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ ప్రధాని మోదీ దాదాపు 33 దేశాలకు భారతీయ ప్రతినిధులను పంపించి ఆ దేశాలని ఒప్పించి వాళ్ళని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆ దేశాల స్వరం వినిపించేలా ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవాల్సిన అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిన్న శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ చాలా స్పష్టంగా చెప్పారు. శశి థరూర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఒసామా బిన్ లాడెన్ కూల్చివేసిన సంగతిని డొనాల్డ్ ట్రంప్ మర్చిపోయిందా, అమెరికా మర్చిపోయిందా, ఒసామా బిన్ లాడెన్కి పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన సంఘటనని మర్చిపోయిందా, ఎలా ఆసిమ్ మునీర్కి ఆతిథ్యం ఇచ్చి లంచ్ భేటీలో పాల్గొన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని నిన్న శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చాలా స్పష్టంగా ట్రంప్ చెంప చెల్లు అనిపించే విధంగా వ్యాఖ్యానించారు. అదే ట్రంప్ పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూ ఉగ్రవాదాన్ని తయారు చేస్తూ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని సమర్థిస్తూ ఇవాళ పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం, ఆయుధాలు అందిస్తామని చెప్పడం, ఇరాన్ పైన పెత్తనాన్ని సాధించడం కోసం, ఇరాన్ పైన ఆధిపత్యాన్ని సాధించడం కోసం పాకిస్తాన్ని బలపరచడం ఇవాళ ట్రంప్ మొత్తం వరల్డ్ రాజకీయాన్ని మార్చేసిందని చెప్పాలి. ఇది ఖచ్చితంగా భారత ఆందోళన వ్యక్తం చేయాల్సిన సమయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపింది నేనే అనే విషయంలో తగ్గాలని, నోరు మూసుకోవాలని ప్రధాని మోదీ G7 దేశాల సమ్మిట్ కోసం కెనడాకు వెళ్ళి చాలా స్పష్టంగా ట్రంప్కి 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా ట్రంప్ మళ్ళీ నేనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పడం, ఇవాళ ఐ లవ్ పాకిస్తాన్ అని ప్రకటించడం, మళ్ళీ పాకిస్తాన్లో ఎయిర్ బేసులు మాకు అప్పగిస్తే, సైనిక స్థావరాలు మాకు అప్పగిస్తే, ఇరాన్ పైన యుద్ధానికి మాకు సహకరిస్తే మీకు కావలసిన సపోర్ట్ మేము చేస్తామని చెప్పడం. ఇప్పటికే IMF 20,000 కోట్ల $2 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆ డబ్బు రాగానే పాకిస్తాన్ ఆటోమేటిక్గా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఏదైతే భారత్ కూల్చివేసిందో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ శిబిరాల్ని పునర్నిర్మించడం కోసం ఫండ్ కేటాయించింది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ డబ్బును ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఇస్తోంది. చైనా ఇప్పటికే ఇస్తున్న 81% ఆయుధాలని పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించడానికి సిద్ధం చేస్తుంది. ఇప్పటికే J-35 లాంటి అధునాతన విమానాలు ఇస్తేందుకు చైనా ముందుకు వచ్చింది. ఆగస్టులో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నాటికి ఆ విమానాన్ని డెలివరీ చేస్తామని చైనా చెప్తుంది. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చైనా కంటే అధునాతనమైన యుద్ధ సామాగ్రి మీకు ఇస్తామని చెప్పడం, పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి ఇవ్వడం ఎందుకు? పాకిస్తాన్కు ఉన్న ఏకైక పెద్ద శత్రువు భారత్ కాబట్టి భారత్కి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని నమ్మింది. మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ టెహరాన్కి వెళ్ళారు. టెహరాన్లో భారత్ పైన కొన్ని విమర్శలు చేశారు. అటు ఖమేనీ కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖమేనీ మంత్రివర్గం చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ మా పైన ఇజ్రాయెల్ అనుదాడి చేస్తే, అణుబాంబు వేస్తే జెరూసలేంని పేల్చేయడానికి పాకిస్తాన్ రెడీగా ఉంది, జెరూసలేం పైన అణుబాంబు వేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చాలా నమ్మకంగా ప్రకటించారు. ఆ ప్రకటనని పాకిస్తాన్ రెండో రోజే వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఇరాన్ మొదటి నుంచి పాకిస్తాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తుంది, ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలి. ఏంటంటే పశ్చిమాసియాలో ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేసినప్పుడే అమెరికా లాంటి దేశాలు లేకపోతే యూరప్ దేశాల ఆధిపత్యాన్ని మనం ఎదురించగలమని చాలా స్పష్టంగా ఇరాన్ ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనను కూడా పాకిస్తాన్ 2-3 రోజుల క్రితమే దాన్ని వ్యతిరేకించింది. నిజానికి ఈ ప్రతిపాదన మొదట చేసింది పాకిస్తానే, కానీ పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చేసింది. అంటే అమెరికా సహాయాన్ని పాకిస్తాన్ పొందాలనుకుంటుంది. అమెరికా సహాయాన్ని పాకిస్తాన్ పొందితే భారత్కి ధీటుగా, అంటే భారత్ పైన మేము పైచేయి సాధించవచ్చని చాలా స్పష్టంగా ట్రంప్ నిన్న మాట్లాడిన మాటలు ఇంకొక విషయం కూడా చెప్పాడు. భారతదేశంతో మీకున్న సమస్యల పరిష్కారానికి నేను ముందుకు వస్తాను, నేను ముందు పడతాను. భారత్కి ఉన్న పాకిస్తాన్కి భారత్కు ఉన్న ఏకైక సమస్య కశ్మీర్ విషయంలో మొదటి నుంచి ట్రంప్ నోరు పారేసుకుంటున్నాడు. మధ్యవర్తి వహిస్తాను, నేను సాల్వ్ చేస్తాను, నేను ఈ సమస్యను సాల్వ్ చేస్తాను. ట్రంప్ ఇక్కడ 2 విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఒకటి, అమెరికా అన్ని దేశాలపైన ఆధిపత్యాన్ని చెలాయించాలి.
ఇది మొదటి నుంచి అమెరికా విధానం కూడా ఇది. రెండోది వచ్చేసి నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి, 2026 నాటికి నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి. అయ్యో పాకిస్తాన్ నిన్న ప్రతిపాదన చేసింది అయినా నాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చేటట్లేదని ఆందోళనలో ఉన్న ట్రంప్ మొదటి విడత అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేశాడు నోబెల్ శాంతి బహుమతి కోసం. ఇప్పుడు రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మళ్ళీ అటువంటి ఆలోచనతోటి స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ట్రంప్ని నమ్మింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడిని ఎదుర్కోలేక పాకిస్తాన్ అమెరికాను చేరింది, అమెరికాను అడిగింది. ప్రధాని మోదీ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ మే 7వ తేదీన పాకిస్తాన్ డీజీఎంఓకి మేము చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాము, మీ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశామని. ఆ రోజు స్పందించిన డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరి కాళ్ళు పట్టుకొని ఆఖరికి సౌదీ లాంటి దేశాల దగ్గరికి వెళ్ళి సౌదీ రాజును కూడా బతిమెలినట్టుగా పాకిస్తాన్ ఉప ప్రధాని నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సౌదీ రాజుని బతిమెలాడడం, అమెరికా దగ్గరికి వెళ్ళాం, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే భారత్ని కాళ్ళబేరం ఆడడం, భారత్కి బతిమిలాడితే అప్పుడు భారత్ యుద్ధం సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపిందని. వాస్తవాలు నిన్న పాకిస్తాన్ ఉప ప్రధాని చెప్పిన తర్వాత ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఈ పరిస్థితిని కూడా డొనాల్డ్ ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు కానీ భారత్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన ముప్పుగా మారిన, భారత్కు ముప్పుగా మారిన పాకిస్తాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా లేకపోతే పాకిస్తాన్కి మద్దతు ప్రకటించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ భారత్లో కూడా రాజకీయంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇరాన్కి వ్యతిరేకంగా పోరాటానికి వెళ్తున్నామని చెబుతూ పాకిస్తాన్కి వరాలు ప్రకటించే ఈ నిర్ణయం నిజంగా ఇరాన్ని పాకిస్తాన్ మోసం చేసినట్టు అవుతుంది. భారత్ను కూడా ట్రంప్ ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టు అవుతుంది. జానకి, అంటే పాకిస్తాన్కి ఇదేం కొత్త కాదు. ఆపరేషన్ సింధూర్లో కూడా ఎలాంటి మాటలు మార్చిందో కూడా మనం గతంలో కూడా చూస్తూనే వస్తున్నాం. ఈ రోజు ట్రంప్ ఇచ్చిన ఆఫర్స్ అన్నింటినీ పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇరాన్ విషయంలో యూటర్న్ అని అనుకోవచ్చు అంటారా? చాలా స్పష్టంగా పాకిస్తాన్ని ఎదురు చూస్తోంది. మాకు అమెరికా లాంటి బలవంతుడు మాకు తోడు కావాలి, చైనా లాంటి బలవంతుడు మాకు తోడు కావాలి. ఇక్కడ ట్రంప్ చాలా స్పష్టంగా ఇంకో యాంగిల్లో కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. చైనాని పాకిస్తాన్కి దూరం చేయడం, లేకపోతే పాకిస్తాన్కి చైనాని దూరం చేయాలనే ఆలోచనలో కూడా ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. చైనా మద్దతు పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో ఉండటం, దాదాపు 80%. ఎందుకంటే చైనాకి కావాల్సిన పాకిస్తాన్కి కావాల్సిన అధునాతన యుద్ధ సామాగ్రినంట చైనా కేవలం 50%కే అందిస్తామని చెప్పడం. ఇదంతా చూస్తుంటే ట్రంప్ చాలా స్పష్టంగా ముందు చూపుతో చాలా తెలివిగా, అంటే భారత్ని కాదని, అంటే పాకిస్తాన్ అనేది పశ్చిమాసియాల దేశాలపైన ఆధిపత్యం కోసం వాళ్ళకి ఆ భూభాగం ఉపయోగపడుతుంది. పాకిస్తాన్లో కిర్నా పర్వతాల్లో అమెరికాకు సంబంధించిన అణ్వాయుధాలు కూడా దాచిపెట్టారని ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో వస్తుందో తెలుస్తోంది. చైనాకి దూరం చేయాలని కూడా ఒక చర్చ జరుగుతోంది. కానీ ఆటోమేటిక్గా ట్రంప్ స్వార్థం చాలా బలంగా కనిపిస్తుంది. అక్కడ అమెరికా స్వార్థం చాలా బలంగా కనిపిస్తుంది పాకిస్తాన్ దగ్గర వెనుక. అది భారత్కి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామం అనే చర్చ కూడా ఇప్పుడు విశ్లేషకులు చేస్తున్నారు. జానకి, చూకి సంబంధించి మన భారత్ కూడా ఏమైనా స్పందించే అవకాశం లేకపోలేదంటారా తిరుమల్? ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది ఎంతవరకు ముందుకెళ్తుందో చెప్పలేం. భారత్కి అమెరికాకు ప్రస్తుతం అయితే అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం కనిపిస్తుంది. ట్రంప్ కూడా చెప్తున్నాడు భారత్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని. కానీ దీనిపైన కొంత డ్రామా అయితే కనిపిస్తుంది. చూడాలి భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ ఈ అంశం పైన ఎలా స్పందిస్తుందో. రైట్ తిరుమల్. ఎస్, ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు, నమ్మిన ఇరాన్ కు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచినట్లుగానే కనిపిస్తుంది. ఇరాన్ పైన దాడికి అమెరికాకు పాకిస్తాన్ సాయం చేస్తానని అంటుంది. యుద్ధంలో అమెరికా వైపే పాక్ నిలబడతానని కూడా చెప్తుంది. లంచ్ మీటింగ్ లో ట్రంప్ భారీ ప్రతిపాదనలు చేశారు. వీటన్నింటికీ కూడా ఆసిమ్ మునీర్ నో చెప్పలేకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాక్ ఎయిర్ బేస్లను వాడుకుంటామని కూడా అమెరికా చెప్తోంది. ఇరాన్ పై భారీ దాడులకు అమెరికా వ్యూహం అయితే రచిస్తోంది. వచ్చే వారంలో ఇరాన్ పై అమెరికా దాడికి ఛాన్స్ ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ను నమ్మించి గొంతు కోసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ పాకిస్తాన్. ఇజ్రాయెల్ యుద్ధంతో మద్దతిస్తామని హామీ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లంచ్ పార్టీకి లొంగిపోయిన పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అమెరికాకు దాసోహం అయిపోయాడు. ఇరాన్ పై యుద్ధం చేయడానికి అమెరికాకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్న అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేస్తోంది.
అయితే ఈ యుద్ధంలోకి అడుగు పెట్టడానికి 2 వారాల గడువు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ దానికి అనుగుణంగానే పావులు కదుపుతున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆసిఫ్ మునీర్తో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లో అలాగే వైమానిక సైనిక స్థావరాలను వాడుకుంటామని కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇందుకు పాకిస్తాన్ కూడా అంగీకారం తెలిపింది. ఆసిఫ్ మునీర్తో భేటీ తర్వాత పాకిస్తాన్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. అధికారికంగానే ఈ ప్రతిపాదన కూడా చేసింది. దీంతో పాకిస్తాన్ గంటల వ్యవధిలోనే ఇరాన్కు వెన్నుపోటు పొడిచి అమెరికా వైపు నిలబడినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఇరాన్ పాకిస్తాన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే తమపై ఇజ్రాయెల్ అనుదాడి చేస్తే పాకిస్తాన్ జెరూసలేం పైన అణుబాంబు వేస్తుందని కూడా ఇరాన్ గతంలో ప్రకటించిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఈ ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇరాన్ గొంతు కోసినట్టుగా కనిపిస్తోంది.